నార్మల్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితేనే ఫుల్ హడావిడి ఉంటుంది. అదే ఆ ఫంక్షన్ పెళ్ళైతే ఆ హడావిడి డబుల్ త్రిబుల్ అయిపోతుంది. సరే, ఈరోజు పెళ్ళిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకుందామా. నెంబర్ 1, హడావిడి బ్యాచ్. వీళ్ళు పెళ్ళిలో పనులు చేస్తూ బిజీగా ఉంటారో లేదో తెలియదు కానీ పక్కన వాళ్ళని ఇంకా బిజీ చేస్తారు, ఇంకా తొందరపడేలా, ఇంకా హడావిడి పెంచేలా చేస్తారు. అది ఉందా, ఇది ఉందా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా అంటూ ఇంకా వాళ్ళ మాటలతోటి హడావిడి పెంచేస్తారు. ఆల్రెడీ అక్కడ ఎన్విరాన్మెంట్ ఫుల్ హడావిడిగా ఉంటుంది, వీళ్ళు పోయి ఇంకా హడావిడి పెంచుతారు. నెంబర్ 2, పిల్వన్ పేరంటానికి వచ్చేవాళ్ళు. వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి లంచ్ దగ్గరికి వెళ్ళిపోయి తినేస్తుంటారు. తొందరగా తినేసి ఆల్మోస్ట్ ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతారు. దొరికితే బుక్ అనుకోండి, ఆల్మోస్ట్ ఎవరు ఏమీ అనరు, బట్ కొంచెం షై అనిపిస్తుంది. అదొక క్రేజీ థింగ్ అని కూడా చెప్పొచ్చు. కొంతమంది లంచ్ కోసం వెళ్తారు, కొంతమంది జస్ట్ ఒకసారి ట్రై చేద్దామని ఫ్రెండ్స్తో కలిసి వెళ్తారు. దిస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, అకౌంట్స్ బ్యాచ్. ప్రతి పెళ్ళిలో వీళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు, ఎప్పుడు అకౌంట్స్ చూసుకుంటూ ఉంటారు. అక్కడ అసలు ఎంత ఇచ్చాము, ఇక్కడ ఎంత అయింది, అక్కడ ఎంత ఖర్చు అయింది, దేనికి ఎంత ఇవ్వాలి అని ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది, పెన్ ఉంటుంది, ఎవ్రీ టైం ప్రతి క్యాలిక్యులేషన్ వేసుకొని ప్రతిదీ నోట్ చేసుకుంటూ అటు ఇటు హడావిడిగా తిరుగుతుంటారు. అసలు వాళ్ళు పెళ్ళి చూస్తారా, అసలు వాళ్ళు రెడీ అవ్వడానికైనా టైం ఉంటుందా అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అండ్ నెంబర్ 4, ఫ్రెండ్స్ బ్యాచ్. ప్రతి పెళ్ళిలో ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కొలీగ్సో, కాలేజ్ మేట్సో, స్కూల్ మేట్సో ఎవరో ఒకరు మంచిగా అందరు కూర్చొని చిల్ అవుతూ పెళ్ళి చూస్తూ ఆ ఫొటోస్ తీసి స్టేటస్ పెడుతూ, కొంతమంది ఫ్రెండ్స్ రాని వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తూ మంచిగా సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ నెంబర్ 5, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. అసలు వీళ్ళు పెళ్ళికి ఎందుకు వచ్చారని కూడా అర్థం కాదు, అసలు ఇంట్రెస్టే ఉండదు వాళ్ళకి. ఆ పెళ్ళి కూడా చూడరు, చూసినా వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది. ఈవెన్ లంచ్ మీద కూడా వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, చిరాకు ఉంటారు. జస్ట్ తల కిందకి వేసుకొని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు అయిపోద్ది ఇదంతా ఏంది సోది అని అనుకుంటారు. అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటో అర్థం కాదు. అండ్ నెంబర్ 6, ద ఫోటోగ్రాఫర్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మంచిగా అన్నీ సెట్ చేసుకొని పెద్ద పెద్ద కెమెరాస్ తీసుకొని మంచిగా ఫొటోస్ తీస్తూ ఉంటే, వీడియో షూట్ చేస్తూ ఉంటే ఒక్కళ్ళు ఉంటారు వాళ్ళ మధ్యలో దూరెళ్ళి వాళ్ళని నెట్టేసుకొని అడ్డం జరగండి అని మొత్తం పెళ్ళిలో వీళ్ళే వీడియో కవర్ చేసినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళ ఫోన్స్ తీసి ఫొటోస్ తీస్తారు. వేరే వాళ్ళకి కూడా వీళ్ళే ఫోటో తీసిస్తారు, అందరికీ ఫొటోస్ తీస్తూ ఉంటారు. పెళ్ళిలో వీళ్ళ ఫొటోస్ హడావిడి ఎక్కువ ఉంటుంది కెమెరా మ్యాన్స్ కంటే. అండ్ నెంబర్ 7, బ్యూటీ బ్యాచ్. అసలు వీళ్ళు లేకపోతే పెళ్ళే అవ్వదండి, ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ చింత ఉండదు, ఏ బాధ ఉండదు, పెళ్ళి హడావిడే ఉండదు. మంచిగా రెడీ వస్తారు, మంచిగా కూర్చుంటారు, రీల్స్ చేసుకుంటూ ఉంటారు, ఫొటోస్ దిగుతారు, పెళ్ళి గురించి పట్టించుకోరు. ఈవెన్ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కూడా ఫోటో తీస్తారో లేదో తెలీదు, చూస్తారో లేదో కూడా తెలీదు. వాళ్ళని వాళ్ళు అబ్బా నేను ఒక ఫోటో తీసుకోవాలి, నేను ఒక రీల్ చేయాలంటారు. లైక్ వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా చిల్ అవుతూ ఉంటారు. అండ్ దిస్ ఆల్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్ అ వెడ్డింగ్. మీరు ఇంకా ఎలాంటి బ్యాచెస్ని చూసారు, ఈ బ్యాచ్లో మీరే ఎందులో ఉంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ తబు వనరస్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టిల్ ద ఎండ్. హ్యాపీ డే.